వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు, ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలకు, వేర్పాటు వాదతకు మద్దతు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం కెనడాను చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ట్రుడో సర్కార్ కెనడాను ఖలిస్తానీ వేర్పాటువాదులకు స్వర్గధామంలా మార్చేశారు. దీంతో కెనడాలో చాలా ప్రాంతాలు ఖలిస్తానీ మద్దతుదారులతో నిండిపోయాయి. నిత్యం హిందూ భారత వ్యతిరేక నినాదాలు అక్కడ సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. తాజాగా బ్రాంప్టన్లో ఓ హిందూ దేవాలయంపై దాడి యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఈ ఘటన భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలను మరింత క్షీణింపజేసింది. ఇప్పటికీ రెండు దేశాల రాయబారులను వెనక్కి పిలిపించుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో వినిపించిన కొన్ని వ్యాఖ్యలు అత్యంత షాక్ కి గురిచేశాయి. ఇంతవరకు ఖలిస్తానీలు హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, దేవాలయాలపై దాడులు చేశారు. కానీ మొదటిసారిగా అక్కడి స్థానిక కెనడియన్లను సైతం దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దేశం తమదని, మీరంతా తిరిగి మీ యూరప్ దేశాలకు వెళ్లాలంటూ అక్కడి తెల్లవారికి హుకుం జారీ చేస్తున్నారు. వాళ్ళంతా ఆక్రమణదారులని, మళ్ళీ మీ ఇంగ్లాండ్ లేదా యూరప్ దేశాలకు వెళ్లాలంటూ ఆ వీడియోలో డిమాండ్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. దీంతో ఇన్నాళ్ళు కెనడాలో హిందువుల రక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఇటు స్థానిక కెనడియన్లకు సైతం రక్షణ కరువవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే చాలా తక్కువ అంటే తక్కువే. కానీ వారు ఏకంగా అధ్యక్షుడిని సైతం ప్రభావితం చేసే లెవెల్కి వచ్చేశారు. అంతెందుకు, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి వచ్చాకే మొన్నటి బ్రాంప్టన్ హిందూ దేవాలయంపై దాడిని ట్రుడో ఖండించాల్సి వచ్చింది. ఆ లెవెల్లో ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన కూరుకుపోయాడు. అంతేకాదు, ఆ మధ్య తీవ్ర సంచలనం సృష్టించిన నిజ్జర్ హత్య ఉదాంతం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో భారత్తో సంబంధాలు సైతం తెంచేసుకున్నారు. డైరెక్ట్గా భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ అమిత్ షాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల దౌత్యాధికారులు సైతం వెనక్కి పిలిపించుకున్నారు. ఇదంతా అక్కడి ఖలిస్తానీల ఒత్తిడి, వారి ఓటు బ్యాంకు అని వేరే చెప్పాల్సిన పని లేదు. మరి అంత తక్కువ మంది ఖలిస్తానీలు కెనడాను ఆక్రమిస్తారా? కెనడా ఖలిస్తానీల హస్తగతం అవుతుందా అంటే ఎందుకు కాదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడున్న చాలా ఇస్లామిక్ దేశాలు ఒకప్పుడు ఇతర మతాల ఏలుబడిలోనే ఉన్నాయి. లెబనాన్, వెనిజులా వంటి దేశాలు మన కళ్ళ ముందే ఇస్లామీకరణకు గురయ్యాయి. అంతెందుకు, ఒకప్పుడు మన కాశ్మీర్ పరిస్థితి అంతే కదా. వేర్పాటువాదులదే అక్కడ రాజ్యం. వారంతా పాకిస్తాన్ కంట్రోల్లో ఉండడం, ఆ వేర్పాటువాదుల అడుగులకు మడుగులొత్తే కాంగ్రెస్ పాలకులు ఇలా అన్నీ కలిసి సుందర కాశ్మీరాన్ని రక్తపు టేర్లుగా పారించారు. ఇన్నాళ్లకు మోడీ ప్రభుత్వం వచ్చాక ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే అక్కడ శాంతి నెలకొంది. ఉగ్రదాడులు చాలా వరకు తగ్గిపోయాయి. సాధారణ జనజీవనం నెలకొంది. కానీ మొన్నటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో కలిసి ఏర్పాటైన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కాశ్మీర్లో మళ్ళీ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాశ్మీర్ ఒక్కటే కాదు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా ముస్లింల ఆధిపత్యం క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వారి చేతుల్లోకి అధికారం వెళ్తే అంతే, ఆయా రాష్ట్రాలు అభద్రతా భావంలోకి వెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ పెద్దలంతా ప్రస్తుతం కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే డిమాండ్కు మద్దతు పలకడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాదు, వేర్పాటువాదుల్ని ప్రోత్సహిస్తే ఏదో ఒక రోజు మనం పెంచి పోషించిన పాము మనల్నే కాటేస్తుంది అంటారు చూసారా, అలా ఆ వేర్పాటువాదుల్ని పెంచి పోషించిన వాళ్ళని కూడా కాటేయడంలో వెనుకాడదు. కెనడా పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ అర్థం చేసుకోకుంటే ఏదో ఒక రోజు తాను తీసిన గోతిలో తానే పడక తప్పదంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు. మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి, చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చింది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి. దాని ద్వారా వైరల్గా మారుతుంది. అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే సనాతన ధర్మం, దేశహితానికి సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ఈ ఛానల్ నడవగలుగుతోందంటే మీ అందరి వల్లే. మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది. అలాగే ఎప్పుడు ఆర్థిక సహాయం అందించండి. ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్కి చాలా అవసరం. ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను అందించే వాళ్ళతో సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.